ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో 40వ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేకా లక్ష్మణమూర్తి పాల్గొని కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో దాదాపు 24 అర్జీలు రావడం జరిగిందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు నేరుగా తమ సమస్యలు తెలియజేసే వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాకినాడ పర్యటన విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గింజాల శ్రీనివాసరావు, నులుగుర్తి వెంకటేశ్వరరావు, జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, దుర్గాప్రసాద్, ఉదయ్, డిఆర్యుసిసి సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, న్యాయవాది నరేంద్రతో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన చేస్తున్న కృషి ప్రజలందరూ కూడా ఆఫీస్కి వచ్చి తెలియజేస్తూ మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రజా దర్బార్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆయన కులసంగా చర్చిస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు. ఈ ప్రజా దర్బార్లో ముఖ్యంగా హెల్త్ విభాగానికి సంబంధించి, డ్రైనేజ్ మౌలికతలకు సంబంధించి గురించి, ఉద్యోగ విషయాల గురించి మరియు వ్యక్తిగత ఆర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఆర్జీని కూడా నిశ్చితంగా పరిశీలించి ఆయన ఎటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారని చెప్పి పరిశీలిస్తూ ఉంటారు. ఆ విధంగానే దీని పట్ల ప్రజా దర్బార్ ముఖ్యంగా సానా సతీష్ బాబు గారు ప్రజా దర్బార్ పట్ల ప్రజలందరికీ కూడా విశేషమైన ఆసక్తి కలిగి ఇక్కడ పనులు అవుతున్నాయని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక రకమైన నమ్మకం కుదిరింది. వాళ్ళందరికీ కూడా ఆఫీసర్ అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలు ఒకటే గమనించాలి, ఏ అర్జీ అయినా సరే వ్యక్తిగత అర్జీ అయినప్పటికీ కూడా ఆలోచన విధానంలో సానా సతీష్ బాబు చేస్తున్న కృషిని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. మీడియా వారు కూడా ఒకసారి మేము ఆనందపడే విషయం ఏమిటంటే, ఈ మధ్యనే లోకేష్ గారు కాకినాడ రూరల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆ మీటింగు జిల్లా అధ్యక్షుడు జ్యోతిల్ నవీన్ గారు, పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆ మీటింగ్ని గౌరవంగా ఆయన్ని తీసుకురావడం, ఇక్కడంతా కూడా మీటింగ్ అంతా సక్సెస్ అవ్వడం వల్ల అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కటైన విషయం మాత్రం, ఈ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఒక కుటుంబంగా ఉండి వారి యొక్క సమస్యలు ఏమైనా సరే ఈ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రతి సమస్యను మేము పరిష్కరిస్తున్నాం. ఆ విధానంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ కార్యకర్తలందరూ కూడా మా యొక్క సేవలను గుర్తించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కాకినాడలో మినీ స్టేడియం రావడానికి, క్రికెట్ స్టేడియం రావడానికి చాలా కృషి చేశారు. దానికి మన కాకినాడలో భువనేశ్వర గుడి దగ్గర సుమారు 24 ఎకరాల్లో త్వరలో నిర్మించడం జరుగుతుంది. మరి అంతేకాదు, సానా సతీష్ బాబు గారు కాకినాడ పార్లమెంట్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం మీద చాలా దృష్టి పెట్టడం జరిగింది. మొన్న లోకేష్ గారి మీటింగు ఎక్కడా లేకపోయినా సరే కాకినాడ రూరల్లో చక్కటి కార్యక్రమం జరిపించడం జరిగింది. ఆ సతీష్ గారి యొక్క ఆధ్వర్యం నాయకత్వంలో చక్కటి కార్యక్రమం జరిగింది. కార్యకర్తలంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఏ నాయకుడు కూడా, ఒక నాయకుడు వచ్చి తన భుజం మీద చేస్తే చాలా సంతోషపడతారు. అటువంటిది సుమారు 1200 నుంచి 1300 కార్యకర్తలతో ఆయన ఫోటో తీసుకుంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు. అందువల్ల ఏంటంటే కాకినాడ రూరల్ నియోజకవర్గం మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ లోకేష్ గారు పెట్టడం జరిగింది. కాకినాడ రూరల్లో కూడా త్వరలో ఇన్ఛార్జ్ని కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సతీష్ బాబు గారు ఈ ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం రోజు కూడా మంచి స్పందన వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు స్పందన రావడం కాదు, చాలామంది పిటిషన్ పెడతారు, దర్బార్ నెరవేరుస్తారు, కానీ సమస్యలు పరిష్కారం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే వచ్చారంటే ఆ సమస్య చాలా వరకు 90% పరిష్కారం జరుగుతుంది. అందువలన ఈ సానా సతీష్ బాబు గారి యొక్క దర్బార్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని రావాలని కోరుకుంటున్నాను.